చదవబడినటువంటి లేఖన భాగముల నుండి మూలవాక్యంగా మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం రెండవ భాగాన్ని చదువుదాం. 18వ వచనం రెండవ భాగం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. మరొకసారి మాట 16-18వ వచనములోని రెండో భాగం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అత్యున్నత సింహాసనమునందు ఆసీనుడవైన మా దేవ, మా ప్రియమైన తండ్రి, మా గొప్ప రాజా, మా విమోచకుడా, మా కాపరి, నీకు వందనాలు. ఈనాటి ఆత్మీయ సమయాన్ని బట్టి, ఈనాటి ఆరాధన సమయాన్ని బట్టి, ఈనాటి వాక్య సమయాన్ని బట్టి మమ్మలను దీవించి నీ మాటలు, నీవు మాకు ఏ మాటలు వినిపింప చేయ నిశ్చయించావో ఆ మాటలు నీ సంఘానికి, నీ బిడ్డలైన మా అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ ప్రశస్త నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైనటువంటి యేసయ్య నామానికి, దైవనామానికి ప్రథమముగా శతకోటి వందనాలు, నిండు స్తోత్రాలు. దేవుని నామానికి స్తుతులు మొదటగా ఆపాదిస్తూ, ప్రభుని స్తుతిస్తూ దేవునిని ఆరాధిస్తున్న మీ అందరికీ రక్షకుడైన యేసునామమున హృదయపూర్వక శుభాలు. అందరికీ వందనాలు. ప్రభు నామమున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మన అంశం ఏమిటంటే, మూలవాక్యం ఏం చదువుకున్నాం? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈరోజు టాపిక్ కూడా ఈ మూలవాక్యమే మన అంశం. బండ మీద లేక బండపై సంఘము కట్టుము. బండ మీద సంఘము కట్టుము. బండ మీద సంఘము కట్టుము. ఈరోజు మీరు టెక్స్టులు గమనిస్తే బండ, రాయి, ఈ భావం ఎక్స్పోజ్ అవుతూ ఉంది. పత్రిక పాఠం చూసారా? చాలాసార్లు ఉంటుంది ఈ మాట. పత్రిక పాఠంలో రాయి, రాళ్ళు, మూలరాతి, ఈ భావజాలాలు మీకు కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద ఆ ఎంటైర్ భావం దేని కొరకు వెళ్తుందంటే నిర్మాణం, ఒక నిర్మాణం, ఒక కట్టడ. పత్రిక పాఠంలో కూడా కట్టాలి, నిర్మించాలి, నిర్మాణం అనే ఉద్దేశము కొరకు మీరందరూ రాళ్ళ వలె బండలుగా, ఒక నిర్మాణము యొక్క ఆవశ్యకత, ఒక మందిరము యొక్క నిర్మాణము గురించి, ఆ నిర్మాణము కొరకైన ప్రయత్నాన్ని అక్కడ ఆపాదించబడడం జరుగుతుంది. ఇక్కడ సువార్తలో కూడా ఆ షేడ్స్, ఆ భావజాలం ఇక్కడ కూడా ఉట్టుపడుతూ కట్టుదము, కట్టుము, కడుదును అనేటటువంటి పదం మొత్తం మీద ఆ మూలవాక్యంలో చదువుకున్నట్లు బండ మీద నా సంఘమును కట్టుము, కట్టుదును అనేటటువంటి మాట మనకు కనబడుతూ ఉంది. కట్టడ ఏదైనా లేక ఏదైనా నిర్మాణము
ఎప్పుడూ కూడా ఎక్కడ కడతారు? కట్టబడే నిర్మాణం ఎక్కడో కూడా డౌన్లో కానీ, నీటిలో కానీ, బురదలో కానీ, ఏమండి, ఇసుకలో కానీ ఏం కట్టరు. ఏ ఇల్లు కూడా, ఏ నిర్మాణము కూడా, ఏ కట్టడ కూడా కట్టరు. కట్టడ ఏదైనా ఉందంటే అది మంచి పునాది మీద మంచి నిర్మాణముగా కడతా ఉంటారు. పల్లములోనూ, నీటిలోనూ, ఇసుకలోనూ, బురదలోనూ నిర్మాణము ఖచ్చితంగా చేయడానికి ఇష్టపడరు. కాబట్టి ప్రతికూలమైనటువంటి ప్రదేశాలలో ఎలాగైతే ఒక నిర్మాణమునకు మనం పునాది తీయమో, ఈరోజు కూడా మన ఆత్మీయ సందేశము బండపై నా సంఘమును కట్టుదును. కట్టబడే సంఘము ఎక్కడ కట్టబడాలంట? బండ మీద. బండపై జీవితాలు కట్టుకోవాలి కానీ మన జీవితాలు ఎప్పుడూ కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో అది కూలిపోతుందని తెలిసినప్పటికీ కూడా మనం మన జీవితాలను లోకానుసారమైనటువంటి పరిస్థితుల మీద మన బ్రతుకులు కట్టుకుంటే అది ప్రమాదకరం. బండ మీద నా సంఘమును కట్టుదును అనే పదం ఏదైతే ఉందో, ఈరోజు ఈ సంఘం అంటే ఎవరు? ఈ గోడలా? ఏమండి, ఈ బల్లలా? ఏమండి, ఈ చుట్టూ ఉన్న ప్రహారీ గోడలో ఉన్నటువంటి ఈ పరిధి సంఘమా? ఇది భౌతికపరమైన నిర్మాణం అయితే నేను, నువ్వు, నీ పక్కోడు, నీ వెనకోడు, నీ ముందోడు, బయట ఉన్నవాళ్ళు, ఆ పక్కన ఉన్నవాళ్ళు, ఈ పక్కన ఉన్నవాళ్ళు, బాల్కనీ మీద ఉన్నవాళ్ళు, ఆ వింగ్లో ఉన్నవాళ్ళు, ఇవి మనందరము కలిసి సంఘం. మనందరము కలిసి సంఘం. ఈ సంఘ బిడ్డలమైన, ఈ సంఘ కుటుంబాలమైనటువంటి మనమందరము కూడా ఈరోజు బండ మీద మన జీవితాలు, ఆ బండ మీద అనే పదం మీద ఈరోజు మనం ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనం వినేటటువంటి నేటి ధ్యానాంశము. బండ మీద సంఘము కట్టబడడం అంటే ఏంటో, ఆ బండ అనే మాట ఈరోజు నీ జీవితము నిజముగా ఈ బండపై నీ జీవితము నిలబెట్టుకున్నావో లేదో మనలను మనము పరిశీలన చేసుకోవలసినటువంటి విషయముగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఖచ్చితముగా ఈ బండ అనే మాట మన వ్యక్తిగత విశ్వాస జీవితములో చాలా పర్యాయాలు మనకు తెలిసినటువంటి నేపథ్యము. ఆ నేపథ్యమై ఉన్నటువంటి ఉద్దేశాలను అనుసరించి ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భములోనికి మనం వస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఈ విషయాలు ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మొదటి మాట ఏంటంటే, బండ మీద సంఘము కట్టబడుట అంటే మొట్టమొదటి మాట, బండ = దేనికి సాదృశ్యంగా కనపడతా ఉందంటే సంస్కారం. బండ అనే మాట, బండకు నీవు ఎలాంటి వాడవై ఉండాలంటే సరెండర్ అయ్యేవాడువుగా. బండనే మాట ఖచ్చితంగా ముందుకు వెళుతూ ఉంటే నీకు ఇంకా బాగా అర్థమయ్యేటటువంటి విషయం అవుతూ ఉంటుంది. మొట్టమొదట ఈ దేవుని మాటకు మనం వినే సంస్కారాన్ని కలిగి ఉండాలి. దేవుని మాటకు మనం లోబడేవాడువుగా ఉండాలి. బండ మీద నీ జీవితం కట్టుకోవడం అంటే మొదటి మాట ఏంటి? మొదటి భావం ఏమిటి? నీవు బండకు సరెండర్ అవ్వాలా, వినాల. నీ సంస్కారం, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని మాటలు వినుట ఎంత ప్రాముఖ్యమంటే, విద్యార్థి ఉపాధ్యాయుడి మాటలు వినడం విద్యార్థి యొక్క ఖచ్చితమైన లక్ష్యం. ఉపాధ్యాయుని మాటలు పెడచెవుని పెడితే వాడు సంస్కారవంతుడు అవుతాడా? అవడు. వాడు బ్యాడ్ స్టూడెంట్.
వాడు అవిధేయుడు, వాడు దేవునికి సంస్కారవంతుడిగా ఉండాలంటే దేవాలయానికి వచ్చిన నీవు ఈరోజు ఎందుకు రావాలి ఇక్కడికి? ఎందుకున్నావు ఇక్కడ? దేవుడు మాట్లాడుచుండగా దేవుని వాక్యానికి మనం ఏం చూపించాలా? సంస్కారవంతులముగా ఉండాలా. దేవుని మాటలకు మనం ఖచ్చితత్వముతో దేవుని మాటలను ఒబే అవ్వాలా. ఈరోజు ఇర్మియా గ్రంథములో మీరు గమనించండి. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు చూస్తున్నప్పుడు ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఇర్మియా 16:16 ప్రకారం ఇదే యెహోవా వాక్కు. వారిని పట్టుకొనుటకు, గమనించండి అక్కడ ఏమంటున్నాడు? వారిని ఏం చేయడానికంట? పట్టుకొనుటకు అనగా దేవునిలో కట్టుటకు, దేవునిలో పట్టబడడం, దేవుని వాక్యము చేత పట్టబడడం. వారిని ఏంటి? దేవుని వాక్యం ఏంటి? దేవుని వాక్యం ఎందుకు? పట్టుటకు, దేవుని సంగముగా కట్టుటకు, నిన్ను దేవునిలో నిలుపుటకు. అక్కడ అంటున్న మాట, నేను మిమ్మలను పట్టుకోవడానికి ఎవరిని పంపిస్తున్నానంటున్నాడు? చాలా మంది జాలర్లను పిలిపించెదను. నేను ఎవరిని పిలిపిస్తాను? ఎందుకు? పట్టుకోవడానికి. పట్టుకోవడంలో ఎవరు ఎక్స్పర్ట్లు? జాలర్లేనమ్మా. చూడండి, పెద్దమ్మ చెప్తుంది. పట్టుకోవడంలో ఎక్స్పర్ట్స్. చూడండి, నువ్వు చేపలు పట్టడానికి ప్రయత్నిస్తే మట్టగడిసలాగా జారిపోయారు అంటారు కొంతమందిని. ఈ మట్టగడుసును కూడా ఎక్స్పర్ట్గా పట్టేవాడు ఎవడు? జాలర్ పడతాడు. యేసయ్య ఎవరిని ఏర్పరచుకున్నాడు? చూడండి ఆ యొక్క సవరణ, ఆ విధానాలు. ఇక్కడ జాలర్లు బాగా పట్టుకోగలిగినటువంటి ఆ జ్ఞాన పరిస్థితి పట్టడములో, కట్టడములో, అక్కడ కంటిన్యూషన్లో ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. తరువాత ప్రతి పర్వతము మీద నుండి, ప్రతి పర్వతము మీద నుండి, ప్రతి కొండ మీద నుండి, మెట్టెల సందుల్లో నుండి, మెట్టెల సందులలో నుండి వారిని వేటాడి తోలివేయుటకై ఇక్కడ అనేకులైనటువంటి వేటగాండ్రులను కూడా పిలుస్తున్నాడు. వేటగాండ్రులను, జాలర్లను ఆయన పిలిచేటటువంటి ఉద్దేశం ఏమిటంటే పట్టుకున్నటకు, దేవునిలో వారిని కట్టుటకు. చేపల్ని, పక్షులను పట్టేటటువంటి విధానములో ఎవరైతే ఆ జ్ఞానవంతులుగా ఉన్నారో, ప్రభువు అయినటువంటి యేసయ్య పరిచర్య ప్రారంభం నీకు ఎక్కడ కనబడుతుందంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కనబడుతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసు తన ఫాస్టింగ్ కనబడుతుంది, ఆ ప్రిపరేషన్ కనబడుతుంది. ఉపవాస దీక్షతో ఆయన సేవ ఆరంభము యొక్క ప్రారంభపు అడుగులలో ఆయన పట్టడానికి రెడీ అయ్యాడు. ఆయన సంఘాన్ని కట్టడానికి రెడీ అయ్యాడు. ఫస్ట్ చర్చ్ యేసుప్రభుల వారు. యేసుప్రభుల వారి తర్వాత చర్చ్ ఎలాగ నిర్మాణమైందంటే 12 మంది శిష్యులతో సంఘం కట్టబడింది. 12 మంది శిష్యులతో యేసయ్య ఒకడు. ఆదిమ సంఘం, క్రీస్తు శకము 1వ శతాబ్దము సంఘం కట్టబడింది. ఎవరు కట్టారు? ఎవరు ఈ భూమి మీదకి ఆయన పని ప్రారంభము ఆయనే. ఆ బండైనటువంటి క్రీస్తు ఆయన ఉపవాస దీక్షతో సంఘ నిర్మాణమునకు ఆయన దీక్షను ఆరంభించి ఆ 4వ అధ్యాయము మీరు గమనిస్తే 18వ వచనానికి వెళితే యేసు గలిలయ సముద్ర తీరానికి వచ్చాడు. పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. అవును, వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి. ఇక్కడ గమనించండి, ఆయన జాలర్ల యొద్దకు వెళ్ళి అంటున్న మాట, నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి వారి సంస్కారం, దేవుని మాటకు వారు సరెండర్ అయ్యారు. దేవుని అభిప్రాయములు ఏవైతే మన యొద్దకు వస్తాయో, దేవుడు ఉద్దేశాలు ఆయన వాక్యము ద్వారా మనతో ఎప్పుడైతే మాట్లాడతాడో
అర్థమవుతుందా? ఇక్కడ మాట్లాడేటటువంటి విషయాలు మనుషులను మీరు దేవుడు మిమ్మల్ని చూడమనవలసింది ఆయన ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన ఏ విధముగా మనతో మాట్లాడుతున్నాడో, ఆయన వాక్యము ద్వారా నీతో ఎంత సూటిగా నీతో మాట్లాడవలసిన మాటలు మాట్లాడినప్పుడు జాలర్లు ఏం చేశారు? నా వెంబడి మీరు రండి అని అంటే వెంటనే యెహోవా వాక్కు మమ్మలను ఏ ఉద్దేశము ఆదేశించాడు? సముద్రముతో ఇంతవరకు మా స్నేహం, సముద్రముతో ఉన్న దోణెలతో మా యొక్క సహవాసం, సముద్రములో మేము వలలు వేస్తూ మేము చేపలు పట్టేవాళ్ళం. ఇప్పుడు జాలర్లతో యేసయ్య ఏమంటున్నాడంటే, మిమ్మల్ని ఎవరిని పట్టేవారముగా? మనుషులను పట్టేవారముగా. పాత నిబంధన పాఠములో ఆయన మాట్లాడిన మాట ఏమని చెప్పాడు? ఇదే యెహోవా వాక్కు, వారిని పట్టుకొనుటకు. ఎవరిని? ఆత్మలను పట్టుకోవడానికి, మనుషులను పట్టుకొనడానికి నేను చాలామంది జాలర్లను పిలిచాను. ఇదిగో యేసయ్య సముద్ర తీరమున సమీపించి, కమాన్ ఫాలో మీ, మీరు రండి నా వెంబడి, మీరు రండి నా వెంబడి అనగానే వారి సంస్కారం ఏంటంటే వారు వినేవారుగా ఉన్నారు. వారి సంస్కారం ఏంటంటే దేవుని మాట మీద నమ్మకం ఉంచారు. వారి సంస్కారం ఏమిటంటే వారి వ్యతిరేక చర్యలు వారు చేయలేదు. వారి సంస్కారం ఏమిటంటే దేవుని మాటకు వారు తలొగ్గారు. దేవుని మాటకు వారు అద్భుతమైన రీతిలో వారు ఒబే అయ్యారు. అవును, దేవుని మాటలకు నీవెంతగా ఒబే అవుతున్నావు? దేవుని చిత్తానికి నీవెంతగా సరెండర్ అవుతున్నావు? నీ సంస్కారం ఎలాగుంది? దేవాలయంలో, దేవుని సన్నిధిలో, దేవుని వాక్యానికి, దేవుని సేవా పరిచర్యకు, దేవుని సేవకులకు నీ సంస్కారముగా లేకపోతే నీ విద్య దండగా, నీ వయసు, నీ వ్యక్తిత్వం, నీ ఉద్దేశాలు తప్పకుండా ఆ విధానములో ఈరోజు ఈ మత్తయి సువార్తలోనే 4వ అధ్యాయములో ఆయన పరిచర్య ప్రారంభమవుతూ 5వ అధ్యాయములో ఆయన ప్రీచింగ్ మొదలెట్టాడు. 5వ అధ్యాయంలో ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. 5వ అధ్యాయంలో ఆయన ప్రకటన చేయడం మొదలెట్టాడు. 5వ అధ్యాయంలో ఆయన మాట్లాడడం మొదలెట్టి ఎక్కడ దాకా మాట్లాడాడంటే 5వ అధ్యాయం అంతా మాట్లాడాడు, 6వ అధ్యాయం అంతా మాట్లాడాడు, 7వ అధ్యాయం అంతా మాట్లాడాడు. అంతా మాట్లాడేసిన తర్వాత ఆయన ఏమన్నాడో తెలుసా? 24వ వచనములోను 26వ వచనాన్ని మనం గమనిద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము 26వ వచనం మీరు గమనిస్తే ఆయన ప్రసంగం చేసిన తర్వాత, అనగా ఆయన మాట్లాడిన తర్వాత, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడును ఏమంటున్నాడు చూసాడు అక్కడ? కాబట్టి ఇంత చెప్పాను కదా, ఇంత ప్రసంగం చేశాను కదా, 4వ అధ్యాయం, 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము ఇదంతా నేను ప్రకటించాను కదా. ఇంత ప్రకటించాక మీ స్పందన ఎలాగుంది? మీరు ఎలాంటి వారుగా, మీరు సంస్కారవంతులుగా ఉన్నారు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు అని అక్కడ అన్నాడు. 26వ వచనానికి వెళితే, మరియు కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని, 24లో చేసేవాడుగాను, 26లో చేయనివాడుగా. చేసేవాడేమో ఏమన్నాడు? బండ మీద. అర్థమైందా అంశం? నా మాట చొప్పున చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నవాడు, జీవితాన్ని కట్టుకున్నవాడు. బండ మీద వారి జీవితాలు. కాబట్టి నా మాటలు చొప్పున చెయ్యనివాడు ఎక్కడ కట్టుకున్నాడు? ఇసుక మీద తన జీవితాన్ని కట్టుకున్నాడు. మీరు ఇసుక మీద కట్టుకున్నారా? లేకపోతే మీరు బండ మీద కట్టుకున్నారా? బండ మీద మీరు కట్టుకుంటే ఏంటి ప్రమాదాలు అక్కడ? వాన, వరద, గాలి. బండ మీద కట్టుకున్న దానికి ప్రతికూలమైన వాతావరణం గాలి, వాన, వరద. ఇసుక మీద కట్టుకున్న దానికి కూడా ఇవే అవరోధాలు, గాలి, వాన, వరద. దేని సామర్థ్యం అయితే ఏదైతే ఉందో దాని సామర్థ్యము చొప్పున బండ మీద కట్టబడిన జీవితం స్టెబిలిటీగా ఉంది. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు చెక్కు చెదరలేదు. బండ మీద కట్టుకున్నటువంటి జీవితాలు వాన, వరద, గాలి విసిరినా నో, దానికి ఏ విధమైన అపాయం జరగల. ఏదైతే వ్యక్తిగత జీవితాలు, వారు కట్టుకున్న జీవితాలు ఇసుక మీద నీ జీవితాలు కట్టుకుంటే కట్టుకోవయ్యా, వచ్చిన ప్రమాదాలను బట్టి నీవు చతికిల పడిపోతావు, నీవు పతనం అవుతావు. కాబట్టి సంస్కారం, నీ సంస్కారం
దేవుని మాటలకు నీవెట్టా ఉన్నావు. రెండో మాటకు వస్తున్నాను నేను. మొదటి మాట అభిప్రాయం అర్థం చేసుకోవాలా. బండ మీద కట్టబడిన ఇల్లు = వారు దేవుని మాటలకు సంస్కారవంతులుగా. మొదటి మాట, నీ సంస్కారం ఎట్లా ఉంది. రెండో మాట, బండ మీద సంఘము కట్టబడడం అంటే రెండో మాట, బండ = సంరక్షణ. బండ = సంరక్షణ. మొదటి మాట, బండకు సంస్కారం, నువ్వు సంస్కారవంతుడుగా ఉండాలి. రెండోది, బండలో ఏముంది? రెండో మాట, సంరక్షణ ఉంది. బండలో సంరక్షణ ఉంది. బండపై ఎవరు కట్టబడతారో, బండపై ఎవరు కట్టబడతారో వారికి ఏముంటుందంటే సంరక్షణ ఉంటుంది. వారికి ఏముంటుందంటే వారికి క్షేమం ఉంటుంది. వారికి ఉండగలిగేది కాపుదల, వారికి ఉండగలిగేది భద్రత. ఇందాక ఇసుక మీద కట్టుకున్న వాళ్ళకి భద్రత ఉందా? సంరక్షణ ఉందా? సంరక్షణ లేదు, చతికిలు పడిపోయింది అది. ఆ గృహం వరదకు సంరక్షణ లేదు, వానకు సంరక్షణ లేదు, గాలికి సంరక్షణ లేదు. అదే బండ మీద కట్టబడిన ఇంటికి ఏముంది? బండ మీద ఉన్న దాన్ని బట్టి వారికి ఏముంది? సంరక్షణ ఉంది. గాలి వచ్చినా సంరక్షణ ఉంది, వరద వచ్చినా సంరక్షణ ఉంది, ఎంత వాన కురిసినా సంరక్షణ ఉంది. కారణం ఏమిటంటే ఆ ఇల్లు క్రీస్తుపై కట్టున్నారు. వారి జీవితాలు క్రీస్తు అనే బండ మీద వారు కట్టుకోగలిగారు. కాబట్టి నీవు బండ యొక్క భద్రతలో ఉన్నావా? బండ యొక్క భద్రతలో నీవు ఉన్నావా? ఈ మాట మీకు చూపిస్తాను. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనాన్ని గనక మీరు గమనిస్తే, బండ సందులలో ఏమంటున్నాడో చూడండి. ఇక్కడ బండ సందులలో ఎగురున పావురమా, పేటు బీటలను ఆశ్రయించిన ఏమంటున్నాడంటే అక్కడ, పేటు బీటలు నాశ్రయించున పావురమా. నీ స్వరము. ఈ పావురము గురించి, ఈ పావురం అనే ఈ చిన్ని ప్రాణి, ఈ పావురం అనే పక్షి, ఈ పక్షి పావురము ఎక్కడ నివసిస్తుందట? ఏ స్థలాలను ఆశ్రయిస్తుందట? ఆశ్రయించే స్థలాలు పేటు అనే మాట, బండ, కొండ. ఎండకు, తీవ్రమైన ఎండకట ఈ పెద్ద పెద్ద బండలు లేక రాళ్ళు, కొండలు, పర్వతాలు, చిన్న చిన్న పగుళ్ళు వస్తాయి అంచున. ఆ కొండ అంచులు, చర్యలు, లేకపోతే ఆ యొక్క చిన్న వెడల్పైనటువంటి ఆ బీటలు ఏర్పడేటటువంటి స్థలాలలో ఈ పావురాలు వచ్చి ఆ పగిలిన పగుళ్ళ మధ్య అవి ఏం చేస్తాయంటే అవి నివసిస్తాయి. వారి నివాస స్థలాలు ఎవరివి? పావురము యొక్క నివాసం. ఎక్కడుంది పావురానికి నివాసం? బండ సందు. ఆ బండ సందులో ఉన్నప్పుడట కొన్ని వీటిని వేటాడేటటువంటి కొన్ని పెద్ద పక్షులు వీటిని తరిముకుంటూ వెళుతున్నప్పుడు పెద్ద పెద్ద ప్రాణుల నుండి కూడా ఈ చిన్ని ప్రాణులు, ఇంకా మీకు అర్థం అవ్వాలంటే సామెతల గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనాన్ని చూస్తే ఇంకా మీకు బాగా అర్థమవుద్ది. చిన్న కుందేళ్ళు 30:26 సామెతల గ్రంథం. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు ఏంటంటే బలము లేని జీవులు అయినను, బలము లేని జీవుల గురించి చెప్తున్నాడు ఇక్కడ. చిన్న చిన్న కుందేళ్ళు గురించి చెప్తున్నాడు. ఈ బలము లేని చిన్న చిన్న ప్రాణులట, అవి చిన్న చిన్న బలము లేని ప్రాణులు అయినప్పటికీ అవి పేటు సందులలో, ఈ జీవులన్నీ ఎక్కడున్నాయి? చిన్న చిన్న ప్రాణులు, కుందేళ్ళు, చిన్న పక్షులు, ఇందాక పావురం, ఇవన్నీ పేటు సందులలో నివాసములు కల్పించుకుంటున్నాయి. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి దాక్కుంటున్నాయి? ప్రమాదం వచ్చినప్పుడు, ఏమైనా పెద్ద మృగాలు వీటిని ఏమైనా వెంటాడితే అవి పెద్దవి అందులోకి దూరకుండా ఉండేటటువంటి ప్రతికూల స్థలమైనటువంటి పేటు సందుల్లో వెళ్ళి అవి తలదాచుకుంటున్నాయి. అక్కడ వాటికి ఏముంది? సంరక్షణ. అక్కడ పక్షులకి ఏమున్నాయి? ఆ పావురానికి, ఈ కుందేళ్ళకి, ఆ చిన్న చిన్న జీవులు పెద్ద పెద్ద ప్రమాదాల నుండి చిన్న చిన్న నివాసాలుగా ఉన్న ఆ పగుళ్ళలోకి వెళ్ళి, బండ పగుళ్ళలోకి వెళ్ళి అవి తలదాచుకుంటున్నప్పుడు ఆ బండ సందుల మధ్య వాటికి ఏమున్నాయి? బండ దేనికి గుర్తు? సంరక్షణకు. ఈరోజు ఆ బండ సందులోకి నీ వస్తావా? ఈ బండ ఎవరు? ఆ యేసయ్య రెక్కల్లోకి నీ వస్తావా?
ఆ యేసయ్య ఇచ్చే ఆ మరుగైన చోటు, నా దాగు చోటు నీవే అని భక్తుడు కీర్తనాకారుడు చెప్తాడు. యేసు ప్రభువు చాటున, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను నీవు విశ్రమిస్తావా? ప్రభువిచ్చే క్షేమములోకి నీవు రాగలుగుతావా? ఆ చిన్న కుందేళ్ళు, ఆ పావురము, ఆ చిన్న ప్రాణులు ఏ సంరక్షణ దానికంటే ఏంటి వాటి ధైర్యం అంటే ఆ పేట సందులు, ఆ పేటు సందులు. నీ ధైర్యము నా ధైర్యము కూడా ఏమవ్వాలంటే నా యేసయ్యే నా ఆశ్రయ దుర్గముగా. తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయులకు ప్రథమ నాయకుడైనటువంటి మోషే చాలా పర్యాయాలు తండ్రి అయిన దేవుడు తన స్వరాన్ని వినిపించాడు. తండ్రి అయిన దేవుని రూపాన్ని ఎక్కడ కూడా మనము చూపించినట్లు మనము కనబడదు మ్యాక్సిమం. ఆ 3వ అధ్యాయంలో కేవలం ఒక పొద దర్శనము నుండి ఆ స్వరం మోషేకి ఆ 10 ఆజ్ఞలు ఆ యొక్క పర్వతము, సీనాయి పర్వతము దగ్గర ఇచ్చేటప్పుడు ఆయన స్వరం గంభీర్యం వినపడేటటువంటి నేపథ్యం. ఆయన రూపం ఎక్కడ కనబడినట్టు పరిస్థితులు కనబడవు. కానీ నిర్గమాకాండం మనం 33వ అధ్యాయానికి వెళ్ళేసరికి మోషే అడిగినటువంటి ఆ యొక్క సందర్భం, ఎన్నిసార్లైనా నీవు వినపడుతున్నావు కానీ కనబడటం లేదు, నువ్వు కనబడతావా నాకని మోషే దైవాన్ని అడిగినప్పుడు, ఏం మాట్లాడుతున్నావు నీవు, నా రూపాన్ని చూస్తావా, నా స్వరూపాన్ని చూస్తావా అనే సంభాషణతో అక్కడ నీవు నన్ను చూడాలనే ఆశను, నా వెనక స్వరాన్ని, నా వెనక రూపాన్ని చూపించే ప్రయత్నము చేస్తానని ఎక్కడా ఉండమంటాడు మోషేని? బండ సందు. దేవుని యొక్క భయంకరమైన గంభీర స్వరాన్ని 10 ఆజ్ఞలను మాట్లాడుతున్నప్పుడు మేము ప్రజలము వినలేకపోతున్నాం. ఆయన స్వరం మా చెవులలో శీసం పోసినట్లుంది, మా స్వరాల కర్ణబేరీలు పగిలిపోతున్నాయి అని ఆయన శబ్దాన్నే వినలేకపోతారు అక్కడ. ఇప్పుడు ఆయన చూడాలనుకుంటే చూడగలుగుతాయా? మన కళ్ళు సరిపోతాయా? ఆ మహిమోన్నతమైనటువంటి, ఆ పవిత్రమైనటువంటి, ఆ తేజోమనమైనటువంటి రూపాన్ని, తండ్రి యొక్క స్వరూపం ఎక్కడైనా సరే నీకు పాత నిబంధన గ్రంథములో జస్ట్ బైబిల్ గ్రంథం మనకు ఎక్స్పోజ్ చేస్తుంది. మంట, అగ్గి అనే ఆ మండుచున్న పొద దర్శనమే తండ్రి అయిన దేవుడి ప్రత్యక్షత. ఇంకొక చోట ఎక్కడికైనా వెళితే స్వరం మాత్రమే వినబడుతుంది. ఇక్కడ తీరా మోషేకి చూపించేటప్పుడు ఆ వెనక భాగము చూచే ప్రయత్నము, ఆ వెనక భాగము కూడా చూడలేనంత పరిస్థితిలో, ఆ తేజోమానమైనటువంటి రూపము చూడలేనటువంటి ఈ మానవ రూపం, మానవ కనునేత్రలు తట్టుకోలేక బండ సందులో అక్కడ ఉండేటటువంటి విషయం నీకు తెలుసు. 33:22 ప్రకారం ఏమని ఉంటుందంటే, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు అక్కడ కప్పుతాను నిన్ను. తండ్రి అయిన దేవుడు, ఆయన స్వరూపం అనంతమైనటువంటి, వర్ణనాతీతమైనటువంటి ఆ రూపం, అది మానవుని యొక్క శక్తి సామర్థ్యాలు అవి అంతగా అర్థం చేసుకోవడానికి కానీ చూడడానికి కానీ తండ్రి రూపం అనంతం. అయితే ఆ తేజోమనమైనటువంటి, ఒక్కసారి మనం చూడండి, ఈ భూమి మీద ఒక మెరుపు కాంతి పిడుగు పడితేనే మన కళ్ళు తట్టుకోలేవు. ఒక 10 నిమిషాలు ఆ లైట్ను కూడా చూడడానికి మన కళ్ళు ఏమైపోతాయి? మబ్బొచ్చేస్తాయి. తండ్రి అయిన దేవుని యొక్క రూపాన్ని చూడడానికి కూడా నీ కళ్ళు అలా సరిపోనటువంటి మానవుని యొక్క సామర్థ్యం ఎక్కడ కాసేపు అక్కడ ఉంచాడు? వెనక భాగం చూడడానికి ఆ తేజోమానమైన మహిమను బండ సందులు. ఇప్పుడు బండ సందులు ఏముంది? సంరక్షణ. బండనగా మొదటి మాట ఏం చెప్పాను? బండకు నీవేం చూపాలా? సంస్కారవంతుడిగా ఉండు. రెండవది, బండలో ఏముంది? సంరక్షణ ఉంది. బండలో చిన్ని ప్రాణులు ఉన్నాయి. బండ మీద కట్టుకున్న ఇల్లు ఎప్పుడు కూడా చెక్కు చెదరదు. మూడో మాట, బండ మీద సంఘము కట్టబడడం అంటే, మూడో మాట, బండ స్థిరత్వానికి గుర్తు. ఒకటి బండ సంస్కారం, బండ సంరక్షణ, మూడవది బండ స్థిరత్వం. బండ స్థిరత్వం. ఏది స్థిరత్వం కాదో తెలుసా? ఈ భూమి మీద అన్నీ ఎక్స్పైర్ అయిపోతాయి. ఈ భూమి మీద దేనికి కూడా కలకాలం, శాశ్వత కాలం దేనికి లేదు.
చివరికి ఆ మాటకు వస్తే ఈ భూమి కూడా ఏమైపోద్ది? చాలామంది పర్యావరణ శాస్త్రవేత్తలు, చాలామంది విద్యావంతులు, విజ్ఞానవంతులు గ్లోబల్ వార్నింగ్స్ వినపడతాయి. ఈ భూమి ఎలాంటి భూమి ఇప్పుడు ఎలాగైపోతుంది, రేపొద్దున ఇంకా ఎలాగా అయిపోబోతా ఉంది. భూమి గురించి చాలామంది పరిశోధకుల ప్రకారం ఈ భూమి గొప్ప అపాయాన్ని ఎదుర్కోబోతుంది. అనగా ఈ భూమి కొంతకాలానికి ఏమైపోద్ది? గతించిపోద్ది. మత్తయి సువార్తలు అంటాడు, బైబిల్ వాక్యం ఇది, మన శాస్త్రవేత్తల కంటే ముందే చెప్పారు ప్రభు అయినటువంటి యేసయ్య. ఆయన వాక్యము ద్వారా మత్తయి 24:35 వచనం ప్రకారం ఏముందంటే, మత్తయి 24:35 ప్రకారం ఏముందంటే, ఈ భూమే కాదు ఆకాశము భూమి గతించిపోవును అనే మాట. ఒకానొక దినాన్న ఈ లోకములో ఏదైనప్పటికీ కొంతకాలానికి ఈ మైక్ పని చేయకుండా పోతుంది. కొంతకాలానికి ఈ చర్చ్ ఒక 170 సంవత్సరాలు 160 సంవత్సరాలు చూచామేమో, ఉందేమో దగ్గర. కొంతకాలానికి ఈ చర్చ్ కూడా, ఈ నిర్మాణం కూడా ఏమైపోద్ది? శిథిలావస్థకు వెళ్ళిపోతుంది. కొంతకాలానికి ఈ చెక్క కొంతకాలానికి బాగా అది పాడైపోయే పరిస్థితి ఉంటుంది. కొంతకాలానికి ఈ స్పీకర్ బాక్స్ కూడా పని చేయకుండా పోతుంది. ఆ మాటకు వస్తే భూమి ఆకాశములు కూడా గతించిపోతాయి. మరి స్థిరం ఏంటి? ఆ కొనసాగింపు టెక్స్ట్ 24:35. నా మాటలు ఆకాశము భూమి గతించును గాని నా మాటలు ఆయన మాటలు ఎంత మాత్రము గతించవు. ఆయన మాటలు, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్న దేవుడు యేసు ప్రభువు ఎన్నటెన్నటికైనా ఆయన లయము కాని దేవుడు. ఆయన శాశ్వతమైన రాజ్యములో ఆయన నిత్యము ఉండే రాజు. యేసు రాజు, రారాజు. ఆయన రాజ్యం స్థిరం. ఆయన రాజ్యం ఎంతకాలం ఉంటుందంటే, ఎంతకాలం? శాశ్వత కాలం ఆయన రాజ్యం స్థిరం. అవును, బండ అనే స్థానం ఒక పర్వతం, సియోను కొండ. 125వ కీర్తనలో ఉంటుంది కదా, 125వ కీర్తనలో అక్కడ ఏమంటాడంటే, సియోను కొండవలే స్థిరముగా ఉందురు అంటాడు కదా. యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఏమవక కదలకంటే ఎలాగున్నట్టు? స్థిరంగా. నీవు స్థిరంగా. బండ దేనికి గుర్తు? స్థిరత్వానికి గుర్తు. బండ దేనికి గుర్తు? స్థిరత్వానికి గుర్తు. స్థిరత్వానికి గుర్తైనటువంటి బండ ఈరోజు నీవు నేను స్థిరులముగా ఉండాలంటే, కదలని వారుగా ఉండాలంటే, కట్టబడినటువంటి నిర్మాణం నిలకడగా ఉండాలంటే నీవెక్కడ కట్టబడాలా? బండ మీద కట్టబడాలా. 46వ కీర్తన మీకు తెలుసు. 46వ కీర్తనలో 2-3 వచనాలు ఎలాగుంటాయంటే, 2-3 వచనాలు, కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములో పర్వతములు మునిగినను. ఏం జరుగుతుందో చూడండి అక్కడ విపత్తు ఎలాగుందో. భూమి ఏమైపోయినా మార్పు నొందిన. భూమి మార్పు నొందడం అంటే ఏంటండి? భూమిలో ఏమి ఏర్పడుతున్నాయి? భూమిలో వచ్చే పెద్ద ఉపద్రవం చెప్పండి, భూకంపాలు కదా. భూమిలో మార్పులు, భూమిలో కదలికలు, భూమి కదిలిపోతున్నా, భూమి బేళ్లదీస్తున్నా, భూకంపాలు వస్తున్నా. నడి సముద్రములో ఏంటంట? నడి సముద్రములు ఎలాగైపోతున్నాయి? కొన్నిసార్లు సునామీలు. ఊరు సముద్రం భూమట్ట ప్రాంతంలో ఉన్న చాలా దేశాలు 2004వ సంవత్సరం ఎన్నో మునిగిపోయాయి. పర్వతాలు మునిగిపోయాయి, జనాములు సమాధులైపోయారు. అలాంటి పరిస్థితులు ఇక్కడ ఏమంటున్నాడు? వాటి జలములు సముద్రము యొక్క ఘోష. రాత్రిపూట సముద్రం పక్కకు వెళితే సముద్రములో నుంచి ఏమొస్తుంది? ఘోష. చాలా శబ్దం చేస్తుంది. ఆ ఘోష కొన్నిసార్లు ఒంటరితనంగా ఉంటే చాలా భయమును కల్పించే స్వరం లాంటి, ఉరుము లాంటి ఆ శబ్దాలు, సముద్రపు ఘోష. అలాంటివి వచ్చినా
ఆ పొంగునకు పర్వతములు కదిలినా మనము భయపడము. ఏముంది అక్కడ? మనం భయపడని అవసరం లేదంటే మనం కదలకుండా స్థిరంగా, భూమి మీద ఎలాంటి భయాలున్నా మనం ఎలా ఉంటాం? స్థిరంగా ఉంటాం. వానొచ్చినా, గాలి వచ్చినా, వరదొచ్చినా బండ మీద ఇల్లు ఎలాగుంది? స్థిరం. కాబట్టి ఆ స్థిరమైనటువంటి నివాసం నీవు బండ మీద ఏర్పరచుకోవలసినటువంటి విధానం. కాబట్టి బండ సంరక్షణకే కాదు, బండ స్థిరత్వానికి గుర్తు. ఇక చివరి మాట, 4వ మాట, బండ మీద సంఘం కట్టబడడం అంటే 4వ మాట, బండ సజీవమునకు గుర్తు. బండలో ఉన్నది ఏంటంటే జీవము అనే మాట. బండకు జీవం అంటే విడ్డూరంగా ఉండొచ్చు నీకు ఈ మాట. బండకు జీవం అంటే నీకు విడ్డూరంగా ఉండొచ్చు ఈ మాట. కానీ ఈరోజు బైబిల్లో చెప్పబడిన మాట చూడండి. 1 పేతురు 2వ అధ్యాయము 4వ వచనములో మీరు గమనిస్తే, 1 పేతురు 2వ అధ్యాయము 4వ వచనములో మీరు గమనించండి. మనుషుల చేత విసర్జింపబడినను, ఏమైందో చూడండి ఇక్కడ, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును. ఇక్కడ దాకా చూడండి ఎలాగుందో, అమూల్యమును, అమూల్యమును అని తర్వాత అక్కడ వాడిన మాట సజీవమునైన రాయియగు అన్నాడు. అక్కడ ఈ రాయికి ఏముంది? సజీవము అనే మాట వాడాడు. రాయి ముందు వాడిన మాట, బండ ముందు వాడిన మాట. ఈ బండ సజీవమునైన రాయియగు ఎవరనే తర్వాత మాట సజీవం, అమూల్యము. దీని లక్షణాలు చెప్తున్నాడు. దీని లక్షణాలు ఎలా చెప్తున్నాడు? మనుషులేమో విసర్జించారట. అవును, సిలువ వేయము అని విసర్జించారు. దేవుని దృష్టి ఏమో ఏర్పరచుకున్నాడు. దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏర్పరిచి కుమారుడిని పంపించాడు. ఆ ఏర్పరచబడినటువంటి దేవుడు ఆయన ఎలాంటి వాడు? అమూల్యమైన వాడు. తర్వాత ఈ మాట మనకు కావలసిన మాట, సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు. ఈ ప్రభువు అనేవాడు ఎలాంటి వాడని చెప్పాడు? అమూల్యమైన మాట పక్కన పెడితే మనకు కావలసిన మాట సజీవమైన రాయి ప్రభువు. ఆ బండ ఎవరు? ప్రభువు. ఆ బండ ఎలాంటిది? సజీవము కలిగినటువంటిది. ఈరోజు పేతురు కూడా, ఈ పేతురు రాసిన పత్రికలో పేతురు, సువార్త పాఠంలో కూడా ఎవరున్నారు? పేతురు గారే. సువార్త పాఠంలో కూడా యేసయ్య ఏమంటాడంటే, ఏంటి ఎంక్వైరీ ఏంటి, బయట ఏంటి మాట్లాడుకుంటున్నారు మీరు, అక్కడేంటి మాట్లాడుకుంటున్నారు మీరు, నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటున్నాడు అక్కడ యేసయ్య. ఏమనుకుంటున్నారంటే వాళ్ళేమో అలాగనుకుంటున్నారండి మిమ్మల్ని, వీళ్ళేమో అలాగనుకుంటున్నారండి మిమ్మల్ని. వాళ్ళ గురించి పక్కనట్టవయ్యా, నీ గురించి నేను అడుగుతుంది, నీ సాక్ష్యం ఏంటి పేతురు? వాళ్ళు ఎలాగనుకుంటే నాకెందుకయ్యా? నువ్వు నా దగ్గర ఉన్నావు, నన్ను చూసావు, నన్ను వెంబడించావు, నా గురించి నీవు ఏమనుకుంటున్నావని పేతురుని అడిగితే పేతురు ఏమన్నాడో తెలుసా? సీమోను పేతురు అంటాడు, నీవు సజీవుడవగు మాట. నీవెవడవు? 4వ మాట ఏమాట? సజీవమైన రాయి, సజీవమైన బండ. బండలో ఏముంది? సజీవం ఉన్నది. యేసు పేతురుని అడిగినటువంటి మాటకు పేతురులో చూచినటువంటి యేసు యొక్క లక్షణాన్ని చెప్తున్నాడు. అయ్యా, డౌట్ లేదయ్యా, నీవు సజీవుడువైన దేవుని కుమారుడు, నాకే విధమైన అనుమానం లేదు. కాబట్టి బండలో ఈ 4 లక్షణాలు. బండకు మనం ఏం చూపించాలా? సంస్కారం చూపిద్దాం. బండకు సంస్కారం చూపించడం అంటే ఏంటి? ఆయన మాటల మీద, ఆయన చిత్తం మీద, ఆయన ఉద్దేశాల మీద, ఆయన వాక్యం మీద మన జీవితాలు కట్టుకుందాం. ఆల్రెడీ పాత నిబంధనలు చాలా ఉన్నాయి, నిష్ప్రయోజనమైనవి ఉన్నాయి. విగ్రహాల గురించి అక్కడ మాట్లాడాడు, అవిధేయత కలిగినటువంటి పరిస్థితులను గురించి అక్కడ కొన్ని మాట్లాడాడు. అయితే నేను పంపిస్తాను, జాలర్లను, వేటగాండ్రలను పంపిస్తాను పట్టడానికి, సంఘాన్ని, ఆత్మలను పట్టడానికి. మీ దగ్గరకు పంపించబడినటువంటి దేవుని మాటలు మీకు రాగా వాటి ద్వారా మీరు ఏం చేయబడాలా? పట్టబడాలా. దేవుని కొరకు పట్టబడాలా, దేవుని చేత పట్టబడాలా, దేవుని వాక్యము చేత పట్టబడాలా. ఆ మాటలు విన్నప్పుడు మీరు సంస్కారాన్ని చూపించాలా. 2వ మాట, బండలో ఏముందని చెప్పాను? బండలో సంరక్షణ ఉంది. బండ సందులో ప్రమాదాల నుండి చిన్ని ప్రాణులు, పావురము, కుందేళ్ళు చాలా వెళ్ళి ఆశ్రయిస్తున్నాయి.
బండ సందులను ఆశ్రయిస్తున్నాయి. తేజోమనమైనటువంటి దైవ రూపమైనటువంటి తండ్రి రూపాన్ని చూడడానికి మానవ నేత్రాలు సరిపోవు. అందుకే కొంతసేపు వెనక నుంచి వెళుతున్న తండ్రి అయిన దేవుని చూడడానికి మోషే కొంతసేపు ఎక్కడ దాక్కున్నాడు? బండ సందులో ఉండి ఆ భయంకరమైన ఆ మహా రూపమును కన్ను నేత్రాలు ఈ విజన్ సరిపోదు. అలాంటి స్థానములో కాసేపు బండ సందులో సంరక్షణ పెట్టాడు దేవుడైనటువంటి తండ్రి దేవుడు. అలాగే బండ దేనికి గుర్తు అన్నాను? స్థిరత్వానికి గుర్తు. స్థిరత్వానికి గుర్తు. ఎన్ని భయకంపితమైన ప్రదేశాల్లో మనము ఎన్ని ఘోషలు వినిపిస్తున్నా కదలక నిత్యము నిలుచు సియోను బండ ఎలాగైతే స్థిరంగా ఉంటుందో అలా నిన్ను స్థిరునుముగా ఉంచే స్థానం బండ స్థానం. బండ మీద కట్టబడడం అంటే ఫైనల్గా సజీవం. బండ మీద కట్టబడిన వారు ఆయన సజీవుడు. మనను కూడా నిత్యత్వములో నిత్యము ఉండేటటువంటి నీతి రాజ్యములో మనలను సజీవులుగా లేవనెత్తగలిగిన దేవుడు మన దేవుడు సజీవుడు. కాబట్టి ఈ 4 మాటలు సంస్కారం, సంరక్షణ, స్థిరత్వం, సజీవం అనే మాటలు బండకు నిర్వచనం. నా సంఘమును ఎక్కడ కడతానన్నాడు ప్రభు? బండ మీద. బండ మీద నా సంఘమును కట్టుదును. ఇప్పుడు నీవు నేను ఎక్కడ కట్టబడ్డామో, ఎక్కడ మనం పట్టబడడానికి ప్రభువు చేస్తున్న ఆ బండ ప్రయత్నాలు మనం విసర్జిస్తే, మనం దూరస్థులముగా ఉంటే, మనము ఆత్మ సంబంధులముగా ఉండాలి. కానీ అపవాది సంబంధులముగా కాకుండా ఈ 4 మాటల చేత మన జీవితాలు ఆత్మీయముగా ప్రభువులో ప్రయాణించడానికి పరిశుద్ధాత్మ దేవుడు దీవించి సంరక్షించునుగాక. ఆమేన్.